ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మామిడికాయ పచ్చడి గురించి ఎట్లా చేస్తారో చూద్దాం. ఇవన్నీ అయితే తుడిచి పెట్టుకుంటారు, ఆల్రెడీ కట్ చేసుకున్నాం మేమైతే మామిడికాయలు ఇవన్నీ. సరిపోతాయి అనుకో, ఇంకా ఏం చేశాను సరిపోతుంది. మాట్లాడు చెప్పినవా? ఇవన్నీ ఫ్రెండ్స్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. క్లీన్ చేసుకోవాలని చెప్పాలి. లేకుండా ఇట్లా అంతా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి వస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చి మేము మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నాం. ఇగో ముక్కలన్నీ కట్ చేసి ఆరబోసినాం. ఇప్పుడు వచ్చి అన్నీ తుడిచేస్తాను. లాస్ట్ ఫైనల్ అయింది తుడవటము. లోపల ఒక న్యూస్ పేపర్ లాంటి ఒక పేపర్ లాగా ఉంటుంది, అవే ఆ టెంకలో అదంతా తీసేసుకోవాలి. తీసేసుకొని పచ్చిదనం లేకుండా నీట్గా తుడుచుకొని అప్పుడైతే పచ్చడి అయితే పెట్టుకోలేవు. చూపిస్తాను చూడండి. అలాగా అదంతా తీసుకోవాలి. ఆ జీడి తీసేసుకొని జీడి గింజకి కవర్ వస్తుంది కదా, ఆ కవర్ అండి. అది ఇట్లా పేపర్ తెల్లగా ఉంటుంది, పేపర్ లాగా. ఆ పొక్క అనేది శుభ్రంగా తీసేసుకోవాలి. తీసేసుకున్నాక తేమ లేకుండా నీట్గా తుడుచుకోవాలి. ఇదండి ముక్కలు తుడిచి అయిపోయినాయి. చూడండి ఎన్ని ముక్కలు అయినాయో. అలా నీట్గా చేసుకోవాలి. చూడండి ఎంత చెత్త వచ్చిందో, ఎంత చెత్త అదంతా ఉందండి వాటిల్లో. అదంతా పడేసేది వేస్ట్. అది ఈ 10 కాయలండి. చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం మేము. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోవచ్చు. ఇంకా పెద్దగా కావాలనుకున్న వాళ్ళు పెద్దగా, చిన్నగా కావాలనుకున్న వాళ్ళు చిన్నగా. అంటే మీడియం సైజ్ అండి మాది కూడా, అంత చిన్నగా ఏం కాదు. మాకు అంత అయితే నచ్చింది, అందు గురించి అని మేము అట్లా చేసుకున్నాం. పోయాలా? సరే ఆవాలు కావాలి, మెంతులు, కారం అండి. కారము 3 మ్యాంగో కారం పొడి, 3 మ్యాంగో కారం ఇవైతే తీసుకొచ్చిండు మా ఆయన బయటకు వెళ్ళి. ఇంకా నూనె ప్యాకెట్లు కూడా తెచ్చిండు 2 పల్లి నూనె అండి. ఈ నూనె మనకి సరిపడా ఇదంతా కాగబెట్టుకోవాలి. కాగబెట్టి చల్లార్చి కలుపుకోవాలి. నేనైతే నూనె కాగబెడతా, తీసుకెళ్దాం. ఇవన్నీ ఫ్రెండ్స్ మమ్మీ అయితే నూనె ప్యాకెట్ కట్ చేసి ఏం చేస్తున్నాం మమ్మీ? కట్ చేసి అయితే బాండీలో పోస్తున్నానండి నేను. నూనె బాండీలో పోసి స్టవ్ ఆన్ చేసుకొని నూనె అంతా కాచుకోవాలి. కాచి చల్లార్చినాక బాగుంది నూనె కలర్. నూనె కాస్తాను నేను. కాసినాక తర్వాత ప్రాసెస్ చూపిస్తా, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మొత్తం మా వీడియోని మొత్తం చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నూనె అయితే కాగింది, తీసుకెళ్తున్నాం మేము. నూనె అయితే కాగిందండి, నేను తీసుకెళ్తున్నా. బాగా కాగింది. అల్లం వెల్లిగడ్డ దీంట్లో కలుపుకొని ఎట్లా వేసుకుంటాం మరి. బాగా వేయడం అంకుల్, చూసుకో. స్టార్ట్. జీలకర్ర పొడినా పొట్టి జీలకర్ర
మీడియం వేడిలో ఉన్నప్పుడు స్పూన్ మెంతులు, స్పూన్నర మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి కావాలన్న ఇప్పుడేనా? జీలకర్ర 1.5 స్పూన్, 1.5 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిరపకాయలు, 5-6 ఎండుమిరపకాయలు కొంచెం తిరగదీసేయటమే. ఎల్లిపాయలు, వెల్లిపాయలు ఒక 2 దండలు, అంటే ఒక 20 పాయలు, 20 పాయలు, ఎల్లిపాయలు 20 పైన పడిద్దండి చిన్నగా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడే అంటే కలుపుకోవాలి. 5 వేయగలే. ఇంకా వేడి లేదు. చూడండి ఇంకా ఏగాలంట. ఇంకా వేడి లేదు. ఇంకా ముందు పెట్టేయండి. ఈ మిరపకాయలు నల్లగా కావాలి అప్పగా. అయితే నూనె బాగా కాగాలి. మసాలా మిరపకాయలు వేగినాయి అంట, అల్లం పేస్ట్ వేస్తున్నాడు. పొంగి పక్కన చూసుకోండి అన్న. ఇట్లా గంట చేసుకొని కలుపుతుంది మెల్లగా మెల్లగా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వచ్చి కిలో అండి. కిలోలోకి 3/4 కిలో వేసినట్టు 1/2 కిలో అంతా ఉంచిండు అంకుల్కి. 3/4 కిలో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చూడండి ఎట్లా కలుపుతున్నాడు. అది అంకుల్ కలుపు కట్టుకున్నాను. పల్లి నూనె కాబట్టి ఇట్లా పొంగి వస్తుంది. ఫ్యాన్ ఎయిర్ ఫ్యాను. వేసిన పల్లి నూనె కాబట్టి ఇట్లా పొంగి వస్తుంది. పోయింది ఆల్రెడీ. అట్నే అయింది ఒకసారి. ఇంకొద్దులే. సరే ఇది 1.5 స్పూన్ మెంతి పొడి 1.5 స్పూన్, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి 2 స్పూన్, ఆవు పొడి, ఆవు పొడి ఆవాల పొడి 1.5 స్పూన్, ధనియాల పొడి 3 స్పూన్స్, 1 2 3 3 స్పూన్లు, తీసినవా 1/2 కిలో కారం అండి. 1/2 కిలో ప్యాకెట్ పోసండు ప్రస్తుతానికి. ఇక్కడ ఇదంతా బాగా కలుపుతూ ఉండాలి. కలిసేంత వరకు మంచిగా కలవాలి. ఉప్పు ప్యాకెట్ సాల్ట్ దాంట్లో ఉంది చూడు. రూమ్ లేకపోతే పెట్టచ్చు. అవి కూడా పెట్టచ్చు. 1/2 కిలోనా? తక్కువ ఏముండదని ఇటుకలే బెస్ట్. ఇటుకలతో కట్టేసుకుంటే అయిపోయి సిమెంట్ ఇటుకలతోటి. అది సరే చెట్టు కాదు, కూర్చావు రేపు పైన కూర్చావు అంత ఇబ్బంది. సిమెంట్ ఏదో ఫోటో కోసం ఎదురు ముంగట దగ్గర చేసుకుంటే ప్లాస్టింగ్ ఫోటో తీసి పెట్టుకుంటే అయిపోయింది. గ్రైండర్ గ్రామ్స్ వేసిన 300 గ్రామ్స్ 30 గజాలన్నా
300 గ్రామ్స్ అయితే వేసానండి 10/10 రూమ్ కట్టుకుంటే సరిపోతుంది. మూడో రోజు మనం మళ్ళీ కలుపుకుంటాం కదా, అప్పుడు సాలకపోతే చూసుకొని మళ్ళీ కలుపుకుంటాం. ఉప్పు కానీ, కారం కానీ, నూనె కానీ ఇవి 3 మళ్ళీ కలుపుకుంటాం. చాలా తక్కువ ఒక 50-40 వేలు అట్లా అయింది. 50,000, 40,000, 60,000 దాకా అవుతుంది. కారం సరిపోదు, సరి పెట్టుకోవాల్సింది. తక్కువ చేసుకోవాలన్నా కూడా 50,000 పెట్టుకుంటే అయింది. అది 50,000 అయితే అయింది. సింపుల్గా ఏదో మనకి దానికి ఉన్నదంటే ఉన్నదన్న దానికోసం. 1/2 కిలో తక్కువ పోసిన ఇప్పుడు. ఇది కొలత ప్రకారం అయితే కాదండి, మా కాడ ఎన్ని కాయలు ఉన్నాయో అన్ని కాయలు అయితే మేము మా కాయలకు సరిపడా తీసుకుంటాము. మీరు కొలత ప్రకారం అని చెప్పేసి అనుకోవద్దు చూసేవాళ్ళు. పూర్తిగా చూడండి, వీడియో పూర్తిగా చూసి మన కాయలు ఎన్ని పెట్టుకుంటానమ్మా ఆ కాయల ప్రకారం అయితే తీసుకోండి. ఈ విధంగా రావాలా. ఇంతకంటే గట్టిగా ఏంటంటే కాయలు మిక్స్ చేస్తున్నప్పుడు మిక్స్ కాదు. ఇంత ఉందనుకో మనకు 3వ రోజు ఆయిల్ కూడా ఎక్కువ వస్తుంది, పైకి లేచి వస్తుంది. ఇంకా గట్టిగా ఉందనుకో లేస్తుంది నూనె, కానీ పైన తేరుకోదు, ఆడికాడికే కనిపిస్తుంది. అప్పుడు బూజు వచ్చేసింది, ప్రమాదం ఉంటుంది. ఏది ఉప్పు తక్కువ ఉంటే మాత్రం కంపల్సరీ బూజు వస్తుంది. అదే నూనె తేలుందనుకో బూజు రాదు. ఉప్పు తక్కువ ఉన్నా కానీ బూజు రాదు. చూసుకొని మళ్ళీ మనం చేసుకోవాలి. మనకు టేస్ట్ తగ్గట్టు మనం ఉప్పు కలుపుకోవచ్చు, కారం కలుపుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఏదైనా తక్కువ ఉందనుకో, నూనె తక్కువ ఉన్నా కానీ కొంచెం నూనెను వేడి చేసుకొని కొన్ని మెంతులు వేసేసి చల్లారినాక మనకి ఏది తక్కువ ఉంది, కారం తక్కువ ఉంటే కారం కలుపుకోవాలి, అందులో ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు తక్కువ కలుపుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అది వేసి అంతా ఇప్పుడు మనం ముక్కలు ఎట కలుపుకుంటాం అలాగే కలుపుకుంటే మంచిగా కలిసిపోయిద్ది, అప్పుడు బాగుంటుందండి. చూసి చేయాలి, ఇది నిలువ పచ్చడి కదా, ఖరాబ్ కాకుండా చూసుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఏది తక్కువైనా మళ్ళీ ముక్కలు పాడయ్యే అవకాశం ఉంటుందండి. పచ్చడి మొత్తం ఖరాబ్ అయింది. మెంతు పొడి ఎక్కువ వేసినా చేదు వస్తుంది, ఆవు పొడి ఎక్కువ వస్తే ఏంది ఒక టేస్టే మారిపోతుంది, ఘాట్ అనేది ఉంటుంది. అది కాకుండా మామూలుగా మనం కాయలు నేను ఈ కాయలు బట్టి మనం అంతా తయారు చేసి మిరియాల పొడి దీంట్లో చికెన్ పచ్చడిలో వేస్తారు. నాకు కలుపుతావా కొంచెం పూర్తిగా చల్లగా అయినాక కొన్ని వేసుకుంటూ కలపాలి. దీన్ని ఇప్పుడు డబ్బాలోకి వేసుకుందాం మనం.
మళ్ళా దాన్ని సెట్ ఉంటుంది సరేనా. దాన్ని అట్లా వేస్ట్ చేయకు, టేస్ట్ అనేది తెలుస్తుంది నీకు, ఉప్పు కారము తక్కువ ఎక్కువ తెలుస్తుంది.